ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, నీ దీనదాసులమైన మాకు క్షేమం ఇచ్చి ఈ పరిశుద్ధ దినమందు సజీలుగా లెక్కించి ప్రాతకాలంలోనే ఈ రీతిగా మేము సిద్ధపరిచి నీ మందిరానికి చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకనూ ప్రభువా, మీ ఏర్పాట్లో ఎవరెవరున్నారో ఎందరున్నారో వారందరినీ కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ఆటంకాలను తొలగించి సకాలానికి మందిరం నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మందిరంలో చేరిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొనండి. ప్రతి విషయంలో కూడా మాకు సమయోచితమైన సహాయం అందించి క్రమంగా మేము నడిపించి మీ మహిమార్థం, మా మేలు నిమిత్తం ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని అన్ని విషయాలు చక్కగా నడిపించమని, అలాగే మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 138వ కీర్తనను రమణయ్య గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతారు. కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 138వ కీర్తనను రమణయ్య గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా. దావీదు రాసిన కీర్తనలో నేను ఒక వచనం, సంఘం ఒక వచనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేను నా పూర్ణ ఉదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎడల నిన్ను కీర్తించదను. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపాసత్యములను బట్టి నీ నామనకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. నేను ఆపదలలో చెక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపుదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరమును, నీ చేతి కార్యములను విడిచిపెట్టుకము. ఈ సమయంలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి పాటలు విందాము. మన మధ్యకు డాక్టర్ విల్సన్ హెరాల్డ్ గారు, మరి గాస్పుల్ సింగరు, టీవీ సింగర్, మనకందరికీ సుపరిచితులే. వీరు మన మధ్య ఉన్నారు. వీరు మన మధ్య ఉండడం, మనకు పాటలు పాడడం చాలా సంతోషదాయకం. ప్రభు ప్రేమలో వారిని ప్రత్యేకమైన పాటలు పాడడానికి ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. నా బ్రతుకు దినములు లిఖించ నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు తెలుపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కించ నేర్చుము దేవా, ఈ భూమిని వీడుగడి నాకు తెలుపుము.
సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటి, ఫలాలు లేని వృక్షం వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎవరుగనైతిని, నా మరణ రాకనా ఆలకించుము ప్రభు. మరణమందు నూతనముగా చిగురు వేయని, నా బ్రతుకు దినములు లెక్కింత నేర్చుము. దేవాయి భువిని వీడు గడియ నాకు తెలుపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయమును. నీ పిలుపు నేను మరచితి, నా మనలోన విల్చితి. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేరితి ఇక తొలగిపోదును, యేసుని చేరితి ఇంక లొంగిపోదును. విశేష జీవితమును నా శేషముంచుము, నా శేష జీవితమును నీకు చేరుచుని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయమును. నా బ్రతుకు మార్చుకుందును సమయమును. మరణమన్నది మరచిపోరానిది, రరరనా. మరణమన్నది మరచిపోరానిది, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు. మరణమన్నది మరచిపోరానిది, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవ్వడు. ఇష్టమున్నను ఇష్టము లేకున్నను నీకు, ఇష్టమున్నను ఇష్టము లేకున్నను నీకు, మృత్యువు నిన్ను వెంటాడక మానదు. యేసుని చేరు, యేసుని చేరు. మరణమన్నది మరచిపోరానిది, మరణ
గగనాన రోదసిలో విహరించిన గగనాన రోదసిలో విహరించిన నింగిలోని తారలను లెక్కించగలిగిన నింగిలోని తారలను లెక్కించగలిగిన జ్ఞానివైనను మహాజ్ఞానివైనను జ్ఞానివైనను విజ్ఞానివైనను మృత్యువును జయించలేని అసమర్థుడవు నీవు యేసుని చేరు నీవు యేసుని వేడు మరణమన్నది మరచిపోరానిది మరణమును చూడగా బతుకు నరుడు ఎవ్వడు ఇష్టమున్నను ఇష్టము లేకున్నను నీకు ఇష్టమున్నను ఇష్టము లేకున్నను నీకు మృత్యువు నిన్ను వెంటాడక మానదు విన్నంతక ఆగదు యేసుని పేరు యేసుని వేడు సకల లోకము నేలువాడు నిఖిలమంతట వెలుగువాడు అఖిలమును ప్రేమించువాడు ఆత్మరూపుడు నాదు దేవుడు సకల లోకము నేలువాడు నిఖిలమంతట వెలుగువాడు అఖిలమును ప్రేమించువాడు ఆత్మరూపుడు నాడు దేవుడు చీకటి చీల్చువాడు నమ్మకమునకు నిల్చువాడు చిన్న చీకటి చీల్చువాడు నమ్మకమునకు నిల్చువాడు బొమ్మ పూజలు రోయువాడు అమ్మ కన్నను మిన్నవాడు బొమ్మ పూజలు రోయువాడు అమ్మ కన్నను మిన్నవాడు సకల లోకము నేలువాడు నిఖిలమంతట వెలుగువాడు అఖిలమును ప్రేమించువాడు ఆత్మరూపుడు యేసునాథుడు
ప్రాణమిచ్చిన పాపరహితుడు సకల లోకమునేలువాడు నిఖిలమంతట వెలుగువాడు అఖిలమును ప్రేమించువాడు ఆత్మరూపుడు యేసునాథుడు గమని దని దమగరి దని గమ గమ మద మదని దని 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 దమదని గమగ సకల లోకము గగరి గరి దని దని నిదమ గమత మదని దని 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 గని దని 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 దమ గమదని దని గమదని గమదని సకల లోకమునేలు నిఖిలమంతట వెలుగువాడు అఖిలమును ప్రేమించువాడు ఆత్మరూపుడు నాదు యేసుడు ఆత్మరూపుడు నాదు యేసుడు ఆత్మరూపుడు నాదు యేసుడు నా యేసువా నీవే నా భాగ్యము నా యేసువా నీవే నా భాగ్యము కొదువేది లేదు తరతరములకు నా యేసువా నీవే నా భాగ్యము కొదువేది లేదు తరతరములకు నా యేసువా నీవే నా భాగ్యము మాకు దినమెల్ల బాధలు కలిగించును ధనధాన్య రాసులు ధరలోన మాకు దినమెల్ల బాధలు కలిగించును వనకోడు భాగ్యము ఇలలోన లేదు వనకోడు భాగ్యము ఇలలోన లేదు వనకోడు
సౌఖ్యము కలకాలము. కలిగించువాడవు దివిలోన మాకు విలువైన సౌఖ్యము కలకాలము. వనకోడు భాగ్యము ఇలలోన లేదు. స్థిరమైన ప్రేమను హృదయాలలోన కలిగించి బ్రోవు మా కారుణ్య నిలయానా యేసు నీవే నా భాగ్యము. కొలువేది లేదు తరతరములకు నా యేసువా నీవే. గగ గగ నిది గగ గగ నిది గగ సాని దగరి దని దని గరిద మగరి దని దని గమ గమ దని మదని దని 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 దబ దని దబ మనా యేసువా. నీని నీని దని నీని మదని నీని దని దాద దని దగని దని దగని దని 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 మదని దని దగని దని 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 బగా గని దని 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 దబ దని దబ మగని దని 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 దబ దని దబ మగని ని దని ని దబ ని దని ని దబ మమ గని రి గని గమ గమ మద గని దని 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 దబ దని దబ మనా యేసువా నీవే నా భాగ్యము. కొలువేది లేదు తరతరములకు నా యేసువా నీవే నా భాగ్యము. విల్సన్ హెరాల్డ్ గారికి మరొకసారి సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు సరళ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తూ ఉన్నాను. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1-5 వచనాలు. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 1 వచనం నుంచి 5 వచనముల వరకు చదువుకుందాం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషేక్తుడై మహా ఆధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడనగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము కీలాగునా చేసియోలాలేని దేవునికి స్తోత్రము
ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 1-5 వచనాలు. సందర్భానుసారంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువు పుట్టి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఈరోజు తేదీ 11కి ఇంకొక 7 లేదా 8 కలపాలి. కాబట్టి యేసు ప్రభువు శిశువుగా లేత మొక్క వలె ఆయన మన ఎదుట పెరుగుతున్న దినాలు. అదే మనం చదువుకున్న వాక్య భాగంలో 4వ వచనంలో భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును అంటున్నాడు. అదే 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనంలో కూడా లేత మొక్క వలెను ఎండిన భూమిలో నిలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను అంటున్నాడు. యేసు ప్రభు లేత మొక్క వలె మన ఎదుట పెరుగుతున్నటువంటి దినములలో మన ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు పుట్టినరోజు పండుగ నాడు పుట్టినరోజు విషయాలు ధ్యానం చేశాం. ఆయనకి పేరు పెట్టిన రోజు జనవరి 1వ తేదీన ఆ వాక్యాలు ధ్యానం చేశాం. తర్వాత వచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినమందు ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి దినాలు కనుక ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొత్తానికి చదివిన వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం దావీదు యొక్క చివరి మాటలు. మామూలుగా ఏ పుస్తకానికైనా చివరి పేజీలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆరంభం నుంచి కథ సాగదీసుకుంటూ వచ్చి ఒక మంచి ముగింపుని చివరి పేజీల్లో మనం చూడగలుగుతాం. అలాగే ప్రతి పాటకి కూడా ఒక నియమం ఉంటుంది. ప్రతి పాటకి చివరి చరణం ఆ పల్లవిలో ఉన్నటువంటి సారాంశాన్ని చరణాల్లో కొనసాగిస్తూ వచ్చి చివరి చరణంలో ఒక మంచి ముగింపుని లేదా ఒక మంచి తీర్మానాన్ని కనబరుస్తారు. ఇది సాహిత్య రూపంలో ఉన్నటువంటి నియమావళి. అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా చివరి మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. కొంతమంది చనిపోయే ముందు వారికి వారసులు పిలిచి చెబుతుంటారు కొన్ని మాటలు. అవి మర్చిపోరు. ఆ బిడ్డలు జీవితాంతం మా తాత లేక మా తండ్రి మరణ పడకలో ఉండి చివరి క్షణాల్లో నాకు చెప్పిన ఈ మాట నేను అనుసరించాలి అని అనుసరిస్తూనే ఉంటారు. అంటే చివరి మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి. అలాగే యేసు ప్రభు యొక్క శిలువలో పలికిన చివరి మాటలు 7 మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయో మనందరికీ వ్యక్తిగతంగా అనుభవనీయమే. ప్రతి గుడ్ ఫ్రైడేకి ఆ 7 మాటలు మనం ధ్యానం చేస్తూనే ఉంటాము. వాటి వలన మనము ఆత్మీయంగా బలపడుతూనే ఉంటాం. కొన్ని వేల సంవత్సరాలుగా ఆ మాటలు ఇంకా అనేక మందిని ఆత్మీయంగా బలపరుస్తూనే ఉన్నాయి. అనేక మందికి ఆ మాటలు ఆశీర్వాదకరంగానే ఉంటూ ఉన్నాయి. అలాగే దేవుని హృదయానుసారుడైన దావీదు చివరి మాటలు చాలా బలమైన మాటలు. బహుశా దావీదు వృద్ధాప్యంలో పలికినటువంటి మరణ పడకలో ఉండగా పలికినటువంటి మాటలుగా ఉండవచ్చు. అలాంటి మాటలు చాలా విలువైనవి, బలమైనవి, మనకు దీవెనకరమైనవి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. దావీదు అంటున్నాడు మొదటి వచనంలో, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. రచించిన అనే పదం ఎక్కడ వచ్చినా నేను దాన్ని మార్చమంటూ ఉంటాను. ఆ రీతిగా కొన్ని దగ్గర మీరు మార్చారు. ఆయా సందర్భాల్లో రచించిన అనే పదం వచ్చినప్పుడు మీరు మార్చుకున్నారు. ఇక్కడ కూడా పలికిన లేక ప్రవచించిన లేక రాసిన అనే మాటలు పెట్టుకోవచ్చు. కానీ రచించిన, ఎందుకంటే ఇది రచన కాదు. పరిశుద్ధ గ్రంథం ఇది ప్రవక్తలు ప్రవచించిన గ్రంథం. రచించుట అంటే మనిషి యొక్క ఊహల్లో నుంచి రచిస్తారు. అవి వాస్తవాలు కావచ్చు, అవాస్తవాలు కావచ్చు. కానీ ఇది రచించిన గ్రంథం కాదు. తర్జుమా చేసేటప్పుడు దొరికినటువంటి ఒక తప్పిదం. కనుక బైబిల్లో ఎక్కడ రచించిన అనే పదం వచ్చినా
వ్రాసిన, ప్రవచించిన, పలికిన అనే పదాలు పెట్టుకుంటే తర్జుమాకి కరెక్ట్ పదంగా సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చదువుదాం? దావీదు ప్రవచించిన లేక దావీదు పలికిన చివరి మాటలు ఇవే. ఇంతకు మించిన మాటలు ఏం పలకలేదన్నమాట. ఏం పలికినాడు? తన కుటుంబాన్ని పిలిచి కుటుంబానికి సంబంధించిన మాటలు పలికాడా? సొలొమోనుని పిలిచి సొలొమోనుని చెప్పాడా? అవన్నీ అయిన తర్వాత చివరిగా ఈ మాటలు చెప్పాడు. దావీదు పలికిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి. దేవోక్తిని రచిస్తారా, పలుకుతారా? దేవోక్తి అనగా అది ఒక ప్రవచనం, పలకడమే, ప్రవచించడమే కానీ రచించడం. దేవోక్తిలో మనిషి యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. దేవోక్తి ఏది చెబితే అది పలకాలి, అది రాయాలి, అంతే. బిలాముని బాలాకు రాజు ఇజ్రాయెల్ శపించడానికి తీసుకుని వెళ్ళాడు. అటువల్లే బిలాము కూడా వెళ్ళాడు. మీరు సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదివితే ఆ విషయాలన్నీ మీరు చూడగలుగుతారు. ఈయన శపించాలి అనే దానికి తీసుకెళ్తే ఆశీర్వదించడమే జరిగింది. ఏమయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావంటే, దేవుడు నా నోట పెట్టిన మాటకు విరోధంగా నేను నిమిత్త మాత్రుడును. ఆ మాట పక్కన పెట్టి నా సొంత మాట చెప్పే శక్తి నాకు లేదు. నా మాటనే పక్కన పెట్టి దేవుని మాటనే దేవుడు పలికించుకుంటాడు. కాబట్టి దేవోక్తి అంటే ఆ మాటలు పలుకటల్లో మానవుని యొక్క జ్ఞానము కానీ మానవుని యొక్క ఉద్దేశాలు కానీ ఎంత మాత్రమో వాటికి ప్రమేయం ఉండదు. కనుక మనం పెద్దోళ్ళకి కొంత తెలిసి ఉంటుంది. కొంతమంది రచించిన తర్వాత చివరిగా కలము పేరు అని రాసుకుంటారు. రచయిత పేరు కలము పేరు అని రాస్తారు. అట్లాగే ఇక్కడ ఈ గ్రంథం అంతటిలో గ్రంథకర్త ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మనం పలుకుతుంటాం. వాస్తవమే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథం అంతటికి, ఈ 66 గ్రంథాలకి గ్రంథకర్త. ఒకడే గ్రంథకర్త కాబట్టి ఈ 66 గ్రంథాల్లో సారాంశాలు ఎక్కడా విభేదన అనేది ఉండదు. ఏకభావమే ఉంటుంది తప్ప విభేదం ఏమీ ఉండదు. ఎందుకంటే గ్రంథకర్త ఒకడే కాబట్టి. ఇక్కడ దావీదు దేవుని చేతిలో ఒక సాధనంగా మారిపోయాడు. ఇక దావీదు ప్రమేయం ఏమీ లేదు. ఆయన సొంతంగా ఏ మాటను చాల్చలేడు, పలుకలేడు. దేవుడు దావీదు నోట ఉంచిన మాటను తప్ప దానికి ఒక అక్షరం కూడా కలిపి చెప్పలేడు. కాబట్టి ఇది యెష్షయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి. ఇదే దావీదోక్తి అని చెప్పలే, ఇది నా మాట అని చెప్పలే. దావీదోక్తి అయితే దావీదు పలికిన మాట. దేవోక్తి అంటే దేవుడు పలికిన మాట. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహా ఆధిపత్యము నొందిన వాడును. దావీదు తను పరిచయం చేసుకుంటూ చెబుతున్న మాటలు ఇవి. దేవుని చేత అభిషిక్తుడై మహా ఆధిపత్యము నొందినవాడు అంటే దేవుని చేత అభిషేకించబడ్డం అనేది గొప్ప ఆధిక్యతగా చెబుతున్నాడు. ఎప్పుడు అభిషేకించబడ్డాడు దావీదు? సమూయేలు వచ్చి యెష్షయి ఇంటిలో దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండడానికని. అప్పుడు ఒకసారి అభిషేకించాడు, మరలా రాజుగా మరొకసారి అభిషేకించబడ్డాడు. తన యొక్క అభిషేకాన్ని ఏమని చెప్తున్నాడు? మహా ఆధిపత్యము అంటున్నాడు. కనుక ఏమంటున్నాడు? యాకోబు దేవుని చేత, సమూయేలు చేత కాదు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహా ఆధిపత్యము నొందినవాడును. ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దేవుని చేత అభిషేకించబడిన వాడు అని చెప్పుకున్నాడు. తర్వాత ఏం చెప్పాడు? మధుర గాయకుడు, మధురమైన దావీదు మధురమైన గానము చేసేవాడు. ఏ గానములు? మనకు తెలిసిన ఆ పాటలు ఈ పాటలు కాదు. ఇశ్రాయేలీల స్తోత్ర గీతములను అంటే దేవుని పాటలను మధురముగా గానము చేసినటువంటి వాడును అని దావీదు మొదటి వచనంలో తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు.
గాయకుడును దావీదు పలికిన దేవోక్తి ఇదే. మరలా చివరిగా ఆ వచనంలో మొదటి మాట చివరి మాట ఒకటే, దేవోక్తి ఇదే అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎంత చక్కగా పరిచయం చేసుకున్నాడండి. లేనిపోనివన్నీ కల్పించుకొని పరిచయాలు చేయలే. అలాంటి దావీదు చూడండి ఎంత చక్కగా పరిచయం చేసుకున్నాడో. యెషై కుమారుడు దావీదు, మధుర గానము చేసిన దావీదు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన దావీదు, అన్ని వాస్తవాలే చెప్పుకున్నాడు. కాబట్టి మన పరిచయాలు ఏ రీతిగా ఉండాలో నేను చెప్పాను. FC 2:10 ప్రకారంగా మనమందరం కూడా దేవుని చేతి పని అయి ఉన్నాం. ఎందుకు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు దేవుని చేసిన పని అయి ఉన్నాము. అందుకు లూకా 10:17 ఏం చెప్తుంది? మనము దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేసిన తర్వాత నిష్ప్రయోజకులమైన దాసులమని చెప్పుకున్నాడు అన్నాడు. అది మన ఇంట్రడక్షన్. ఎప్పుడు? అది కూడా దేవుడు ఆజ్ఞాపించినవి అన్నీ చేసిన తర్వాత మన ఇంట్రడక్షన్ ఏంది? నిష్ప్రయోజకుడే దాసుడను. అది ఈ మాటలు నేను మర్చిపోను కాబట్టి నేను అంతకుమించి చెప్పుకోలేను. దావీదు ఎంత చక్కగా పరిచయం చేసుకున్నాడు. మన పరిచయ మాటలు కూడా అలాగున ఉండాలి. అందుకే చెప్పాడు, మనుషులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ. లేనిపోనివన్నీ మనకు చెప్పి మనల్ని మనకు చెట్టు ఎక్కిస్తే అక్కడి నుంచి పడిపోతాం. మనకు శ్రమ. కాబట్టి అది నేర్చుకోవాలి. ఇక్కడ మొదటి వచనంలో 2వ వచనం చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. దావీదు యొక్క అవసాన దశలో, దావీదు యొక్క చివరి మాటల్లో ఏముంది? దేవుని వాక్కు ఉన్నది. దావీదు నోట దేవుని మాట ఉన్నది. ఆ మాట ఇన్ని వేల సంవత్సరాలుగా తరతరాలుగా అనేక మందికి అందించబడుతూ ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నది. దావీదు నోట దేవుని మాట ఉన్నది. నోటిలోని మాట పలికినాడు. పలికిన ఆ మాట గ్రంథస్థమయ్యింది. అన్ని భాషల్లో చదువుతున్నారు, వింటున్నారు, ధ్యానం చేస్తున్నారు. తరతరాలుగా ఆనాడు దావీదు నోట పలికిన దేవుని యొక్క మాట ఎన్ని లక్షల మందికి దీవెనకరంగా ఉందో. దావీదు పలకని ఎడల ఈ మాటలు ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల సంవత్సరాలుగా దీవెన కోల్పోయినట్టే కదా. కనుక మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏమిటంటే, మన నోట దేవుని మాట పలకాలి. మన నోట దేవుని మాట పలకాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క సుగుణాలను మనం ఇతరులకు తెలియజేస్తామో, జీవగ్రంథంలో వారి పేర్లు ఉంటే తప్పకుండా వారు దేవుని తట్టు తిరుగుతారు. లేని ఎడల, వారి పేర్లు జీవగ్రంథంలో లేని ఎడల, వినుట మట్టుకు విందురు కానీ చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకోరు, గ్రహించుకోరు. విడిచిపెట్టేయండి. అట్టి వారిని గురించి మనకు చింత అక్కర్లేదు. స్వయంగా యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవాలయం యొక్క వార్షికోత్సవం జరుగుతూ ఉంటే దేవాలయానికి వెళ్ళాడు. ఎవరు పట్టించుకోలే. సొలొమోను మంటపం దగ్గర తిరుగుతున్నాడు. కొంతమంది యూదుల గుంపు ఆయన యొద్దకు వచ్చి, ఎంతవరకు నీవు మమ్మల్ని సందేహపెడతావు? నీవెవరో మాకు చెప్పు అని అడిగారు. యేసు ప్రభు అని చూచాడు. వారి పేరు జీవగ్రంథంలో లేవని గ్రహించి, నేను చెప్పినా మీరు గ్రహించరు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. మీరు నా మందలో చేను వారు కాదు. స్వయంగా యేసు ప్రభు చెప్పితే కూడా వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో లేవు. అందుకంటాడు దేవుడు, నా గొర్రెలు నా స్వరము విను. దేవుని మందలో మనం ఉన్నట్లయితే దేవుని మాట మన చెవిని పడగానే మనం లోబడతాం. మనం దేవుని మాటకు లోబడుతున్నామా? ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు, నేను లోబడుతున్నాను కాబట్టి నేను దేవుని మందలో ఉన్నవాడనే, నా పేరు జీవగ్రంథంలో ఉన్నది అని నిర్ధారణ చేసుకోవచ్చు. నీవు లోబడడం లేదా, నీ పేరు జీవగ్రంథంలో లేదని అర్థం చేసుకో.
నీవు దేవుని మాటకు లోబడడం లేదని అర్థం చేసుకో, లోబడాలని తెలుసుకో. కాబట్టి దావీదు నోట పలికిన ఆ మాట తరతరాలుగా అది వాగ్రూపములో గ్రంథస్థం చేయబడిన రీతిగా అనేక లక్షల మందికి ఏ రీతిగా దీవెనకరంగా ఉందో, మన నోట పలికిన దేవుని యొక్క మాట కూడా మనకు అంతగా దీవెనకరంగా ఉంటుంది. ఇన్ని లక్షల మంది ఈ మాటలు చదివి దీవించబడినప్పుడు వారందరి యొక్క దీవెనలో దావీదుకు కూడా భాగం ఉంటుంది. ఎందుకంటే ఆయన నోట పలికిన మాట ఇన్ని వేల సంవత్సరాలుగా ఇన్ని లక్షల మంది దీవించబడ్డారు. కాబట్టి అపోస్తలుడైన తోమా క్రీస్తు 52లో కేరళలోని క్రాంగనూరు వచ్చాడు, సువార్తను ప్రారంభించాడు. ఆయన ద్వారా ఎంతమంది ఆ రోజుల్లో, వారి ద్వారా ఇంకెంతమంది ఇన్ని వేల సంవత్సరాలుగా ఎంతమంది రక్షించబడ్డారో వారందరి యొక్క రక్షణలో దీవెనలో తోమా కూడా పాలిభాగస్తుడై ఉన్నాడు. నాకు తెలుసు కొన్ని స్కీములు వస్తాయి, నువ్వు చేరు, ఇంకో 5 మందిని చేర్చు, వాళ్ళు ఇంకొంతమందిని చేరుస్తారు. వాటన్నిటిలో షేర్ మనకు లాభాలు ఇస్తూ ఉంటారు, కొంత పర్సంటేజ్. కొన్ని స్కీములు ఉంటాయి కదా, అలాంటి స్కీమే ఇది. నీ నోట దేవుని మాట పలికినావంటే ఎంతమందికి చెప్పావో వాళ్ళు ఇంకెంతమందికి చెప్పారో, ఆ రీతిగా వారి జీవితాల్లో ఎంతమంది చెబుతారో, ఆ రీతిగా తరతరాల వరకు క్రీస్తు రాకడ వరకు ఎంతమంది చెబుతారో, నీ మాట వలన వారందరి దీవెనలో నీవు కూడా పాలిభాగస్తుడు అవుతావు. అంత దీవెన ఉంది దేవుని మాట నోట పలుకుట ద్వారా. గ్రహించాలి, మన నోట దేవుని మాట ఉండాలి. రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి, వీధుల్లోకి వెళ్ళి సువార్త చెప్పే దినాలు లేవు కనుక అది మానేయాలి. నేను మొదటి నుంచి చెబుతున్నాను, నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో యేసుని నమ్మని వారు ఎవరైనా ఉంటే వారికి నువ్వు చెప్పు. ఇష్టం లేకపోతే నిన్నేమి తిట్టరు, కొట్టరు. పరిస్థితి ఈ రోజులు అట్లా ఉన్నాయి కాబట్టి అది నీ బాధ్యత. దేవుణ్ణి ఎరుగని వారిని నీకు స్నేహితులుగా, బంధువులుగా, పొరుగువారుగా దేవుడు ఎందుకు పెట్టాడంటే నీవు వారికి యేసయ్యని పరిచయం చేస్తావని. పరిచయం చేయకపోతే, నీ నోట దేవుని మాట పలకకపోతే వారికి నాశనాన్ని గురించిన బాధ్యత కూడా నీదే, నిన్నే అడుగుతాడు దేవుడు. ఇలాంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం కనుక ఈ నూతన సంవత్సరంలో అయినా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రతిరోజు యేసయ్య ప్రేమను గురించి ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికైనా చెప్పాలి. అది నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, నీ పొరుగు వారిలో ఉన్నవారికి చెప్పాలి అని తీర్మానం చేసుకున్నాండి. ఎంతో దీవెన వస్తుంది మీకు. ప్రతిరోజు యేసయ్య ప్రేమను చెప్పడానికి కొంతమందిని తీర్మానం చేసుకోండి. అది చేస్తే గొప్ప ఆశీర్వాదం. అనుదినము కొంతమందికైనా దేవుని మాట కానీ మనం చెప్పడం ప్రారంభిస్తే నిజంగా అది ఎంతో ఆశీర్వాదం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనములో హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. మన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి అనే దాని రుజువు ఏంటంటే మన నోట దేవుని మాట ఉండడమే. మన నోట దేవుని మాట లేదు అంటే హృదయంలో ఏం లేదని, దేవుని మాట లేదు అని అర్థం. మన హృదయంలో దేవుని మాట ఉంటే చెప్పకుండా ఉండలేవు. దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకొని ఆ మాటల్ని అవసరమైన వ్యక్తులకు అందించడంలో నీ నోట దేవుని మాట ఉంచలేదు అంటే నీ కడుపులో, నీ హృదయంలో ఉన్న మాటలు నీకు చేదైపోతాయి. చూద్దాం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. అంతటా పరలోకంలో నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకున్నామని చెప్పుట వింటని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము. అది నీ కడుపుకు చేదగను, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను.
అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండను కానీ నేను దాన్ని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయను. అలాగే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇజ్రాయేల్ యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము. 2 చోట్ల గ్రంథాన్ని తిన్నారు. ప్రకటన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథాన్ని తినివేశారు. తినమనగానే తినాలి మనం గ్రంథాన్ని మనం తినాలి. అంటే పేపర్లని కొంతమంది కొన్ని పేజీలు తిని ఉంటారు. 10వ తరగతి ఎగ్జామ్స్ అప్పుడు చిట్టాలు రాసుకొని పోతూ ఉంటారు. స్క్వాడ్ వచ్చిందిరా అంటే రాసే చిట్ట పడేయరు, నోట్లో పెట్టుకుని నవ్వులు తినేస్తారు. అట్లా పేజీలు తింటుంటారు. ఏం లాభం తింటే ఆ పేజీలో ఉండేది ఏమన్నా మన చేతికి వస్తుందా, రాత మూలకంగా ఏమైనా సమాధానం రాయగలమా? తినడం అంటే అట్లా కాదు, చదివి గ్రహించాలి. వారైతే తినమన్నారు, లిటరల్గా తిన్నారు. తినగలిగిన గ్రంథం అది. తిన్నారు. తినుట ద్వారా అందులో ఉన్న విషయాలన్నీ వారి కడుపులో, హృదయంలో చేరుకున్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? తింటా ఉంటే మధురంగా ఉంది, కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది. వింటా ఉంటే, తింటే గారెలు తినాలి, వింటే బైబిల్ వినాలి. తింటే గారెలు తినాలి, వింటే బైబిల్ వినాలి. మధురమైన మాటలు, దేవోక్తులు, ప్రవచనాలు. కనుక తింటూ ఉంటే నోటికి మధురంగా ఉంది, వింటూ ఉన్నవారు కూడా ధన్యులు అన్నాడు. మధురంగా ఉంటుంది. నీవు కానీ నీ హృదయంలోనే ఆ మాటలు దాచుకుంటే నీ హృదయం చేదైపోతుంది. ఆ హృదయంలోని మాట చెబుతూ ఉంటే నీ హృదయం కూడా మధురంగా ఉంటుంది. కాబట్టి మనం చదివాం, విన్నాం, హృదయంలో దాచుకున్నాం. ఎవరికి చెప్పకపోతే నీ హృదయం చేదైపోతుంది, నీ జీవితం చేదైపోతుంది. నీ మట్టుకు నీవు ఉంచుకోవడానికి కాదు దేవుని మాటలు, వాటిని పంచడానికి. ప్రభు రాకడ వరకు దేవుని మాటలు పంచడానికే ఉన్నాయి కానీ మన వద్ద ఉంచుకోవడానికైతే కాదు. ఒక ఆమె ఒక సంఘంలో ఫ్యాన్ ఇచ్చిందంట పాస్టర్ గారికి. పాస్టర్ గారు, ఫ్యాన్లు కావాలి చర్చిలో, మనకు చెమటలు పడుతున్నాయంటే, సరేనమ్మా ప్రార్థన చేద్దాం అన్నాడంట. అందరూ మాట్లాడుకుని ఈ పాస్టర్ పెట్టేటట్లేడు ఫ్యాన్లు అని ఆయనకి తప్ప మిగతా వాళ్ళందరూ డబ్బులు వేసుకుని సంఘం అంతా ఫ్యాన్లు వేసారంట. పులిపీడి మాత్రం వెయ్యలే, ఆయన వేసుకుంటాడులే ఆయన. పాస్టర్ గారు చూస్తలకి అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఆయన పులిపీడి మీద ఫ్యాన్ లేదు. ప్రార్థన చేశాడంట ఫ్యాన్లు వేసుకున్న వాళ్ళందరికీ, ప్రభువా వాళ్ళు ఫ్యాన్లు వేసుకున్నారు, నాకైతే ఫ్యాన్ లేదు ప్రభువా అని ప్రార్థన చేశాడంట. మరుసటి ఆదివారం ఒక ఆమె ముందుకు వచ్చి ఫ్యాన్ ఇచ్చి ఫ్యాన్ అంతా అరేంజ్ చేసి పెట్టింది. పాస్టర్ గారు తెలియదంట, అయ్యా ఫ్యాను చూసుకోవడానికే కానీ వేసుకోవడానికి కాదు అనిందంట. ఈయనకి అర్థం కాల. సరే ప్రార్థన చేశాడు. వాక్యానికి ముందు ఆరాధన చేస్తూ ఉంటే ఎవడో చెమట బట్టి వేసేసాడు. ఆరాధన అయిన తర్వాత చూస్తే ఆమె కోప్పడి పాస్టర్ గారి మీద కోప్పడుతుంది. ఫ్యాన్ వేద్దని చెప్పి ఎందుకు వేసావు? అమ్మ నేను వేయగలనా, స్విచ్ అంత ఎత్తుంది, నేను ఇంత ఎత్తున్నాను, నేను అందుకు వేయలేను కదా అని అంటే ఎవరు వేసిందని చెప్పి అరుస్తుందంట. ఇంతకీ ఏంటంటే, ఫ్యాన్ ఎందుకు ఇచ్చావమ్మా వేసుకుందానికి లేకపోతే అంటే, ఫ్యాన్ వేసుకుంటే 3 రెక్కల మీద ఆమె పేరు రాసి ఉంది. 3 రెక్కల మీద ఆమె పేరు రాసి ఉంది. ఫ్యాన్ వేస్తే అవి కనపడవు. ఫ్యాన్ అట్లాగే ఉంటే ఆ పేర్లు కనపడితే అందరూ చదువుతారు, అందరూ తెలుసుకుంటారు. అది విషయం. అట్లా దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంచుకోవడానికి కాదు, అది ఇతరులకు పంచడానికి. ఇతరులకి మనం పంచుతూ ఉంటే మన జీవితం మధురం అయిపోతుంది. పంచకపోతే సువార్త ప్రకటించడంలా నాకు శ్రమ, అది విషయం. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ భక్తులు గ్రంథాన్ని తినివేశారు, మధురంగా ఉంది, కానీ కడుపుకు మాత్రం చేదుగా ఉంది. ఎప్పుడు ఆ కడుపు మధురం అవుతుందంటే వాళ్ళు తిరిగి చెప్పేటప్పుడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ప్రజలకు చెప్పుము, చెప్పకపోతే నీకు చేదే, నీకు శ్రమే, చెబితే
నీవు మధురముగా మారిపోతావు. ఏం తీర్మానం చేసుకున్నాం ఈ నూతన సంవత్సరంలో? వింటున్నాం, చదువుతున్నాం. చెప్పండి, ఈరోజు నుంచైనా మొదలు పెట్టండి. మహా అంటే 1 గంట లేదా 1 అర్ధ గంట నీ స్నేహితుల్లో, మీ బంధువుల్లో, మీ పొరుగు వారిలో యేసుని తెలుసుకున్న వారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి చెప్పండి. ఇంటికి పిలవండి, టిఫిన్కో భోజనానికో పిలవండి, భోజనం పెట్టండి. కొంత మొహమాటం ఏర్పడుతుంది. అయిష్టంగానైనా వింటాడు చెప్పే మాటలు, అయిష్టంగానైనా తీసుకుంటాడు నూతన నిబంధన. చదవమని చెప్పండి, అర్థం కాని విషయాలు చెప్పండి. చర్చికి రమ్మని ఆహ్వానించండి, 4 మాటలు వింటాడు. చర్చిలో దేవుని యొక్క ప్రసన్నతను వింటారు. ఆ రీతిగా జీవగ్రంథంలో వారి పేర్లు ఉంటే మారుతారు, లేదంటే లేదు. జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే లేవో వారు అక్కర్లేదు. వారు మారలేదనే చింత మనకొద్దు. మన బాధ్యత అంతవరకు చెప్పడమే, వారిని మార్చడం మన బాధ్యత కాదు. ఆ శక్తి మనకు లేదు. ఏ మనిషి యొక్క మనసును మార్చే శక్తి ఏ మనిషికి లేదు. మీ మనసును మార్చే శక్తి నాకు లేదు, నా మనసును మార్చే శక్తి మీ అందరికీ లేదు. ఒక దేవునికే ఉంది. కనుక మార్చే శక్తి పని మంది కాదు, చెప్పడమే మన పని. మిగతా పని దేవునిదే. అది ప్రారంభించండి. 3వ వచనంలో ఇజ్రాయేలు దేవుడు సెలవించుచున్నాడు, ఇజ్రాయేలుకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమని? మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అంటున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుడతాడు. ఈ మాట దావీదు పలికేసరికి ఆయన కూడా ప్రపంచాన్ని ఏలిన వారిలో, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఎంతమంది రాజులు ఏలి ఉన్నారో వారిలో దావీదు కూడా ఒకడు అయి ఉన్నాడు. అప్పటి వరకు ఏలిన వారు ఎవరు లేరా? చాలామంది ఉన్నారు కదా మనుషులను ఏలిన వారు. మరి దావీదు తర్వాత అనేక మంది ఉన్నారు కదా మనుషులను ఏలిన వారు. అందులో దావీదు సంతానం కూడా ఉంది కదా. మరి ఒకడి గురించి చెబుతున్నాడు. ఎవరైనా మనుషులను ఏలు ఒకడు కాలడు అంటున్నాడు. ఇన్ని వేల సంవత్సరాల్లో, ఇన్ని వందల దేశాల్లో మనుషులను ఏలినవాడు ఒకడు కూడా లేడా? పని ఇక ముందు ప్రపంచంలో మనుషులను ఏలువాడు ఒకడు కూడా ఉండడా? అనేక మంది ఉన్నారు కదా. మరి ఎవరు ఈయన? ఈ ఒకడు ఎవరు? ఎలాంటి వాడు? చెబుతున్నాడు ఆయన. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలేటటువంటి వాడు ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ ఒకడు లేడు, ఇక ముందు ఉండబోడు, ఒక్క యేసు ప్రభు తప్ప. యేసు ప్రభు నీతిమంతుడు, నీతి స్వరూపుడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు 5వ అధ్యాయం 7-8 వచనాల్లో. అలాంటి భక్తిపరుడై ఉండి, నీతిమంతుడై ఉండి మనుషులను ఏలినవాడు ఎవడూ లేడు. దావీదు కానీ, హిజ్కియా కానీ, యోషియా కానీ వారు మంచి రాజులని బైబిల్ చెబుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ చెప్పబడినటువంటి రీతిలో నీతిమంతుడై ఉండి, నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉంటారు దేవుని చేత. స్వయంగా నీతిమంతుడై, నీతి స్వరూపుడై, దేవుని భక్తుడై మనుషుల్ని నీతిగా భయభక్తుల్లో ఏలేటటువంటి వాడు ఎవరు ఇంతవరకు లేరు. ఒకడు వస్తాడు, ఆయన ఏలుతాడు. 1000 ఏళ్ల పరిపాలనలో కానీ ఆ మీదట యుగయుగములు కానీ యేసయ్య ఏలబోతూ ఉన్నాడు. యేసు ప్రభువుని గురించి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనం మరియమ్మతో కూడా చెబుతాడు దేవుని యొక్క దూత, లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. యేసు ప్రభు ఏలుతాడు, ఆయన ఏలుబడిలో మనం ఉండాలి. అంటే ఏంటి? యేసు ప్రభుకి మనం విధేయులమై ఉండాలి, యేసు ప్రభుకి మనం లోబడిన వారమై ఉండాలి, యేసు ప్రభు చెప్పిన మాటలకు మనం లోబడిన వారమై ఉంటే ఆయన ఏలుబడిలో మనం ఉన్నామని అర్థం, ఆయన పాలనలో మనం ఉన్నామని అర్థం. అందుకే దేవుడు అంటాడు, దేవుని యొక్క రాజ్యాన్ని గురించి 3 భాగాలుగా చెబుతాడు, 3 మెట్లుగా చెబుతాడు. దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసు ప్రభు ప్రజల యొద్దకు వచ్చినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు ఆ మాట చెప్పాడు. 2వ మాట, దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది అన్నాడు.
సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత కొంతమంది యేసయ్యని నమ్మిన తర్వాత వారు ఆ ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది అన్నాడు. మూడో మాట, దేవుని రాజ్యం బలముతో రాబోతున్నది అన్నాడు. 1000 ఏళ్ల పరిపాలన గురించి ఈ 3 రకాలుగా చెప్పాడు దేవుని యొక్క రాజ్యం. నీవు రాజుగా అంటే నేను రాజునే, నా రాజ్యం ప్రత్యక్షముగా రాదు అన్నాడు పిలాతుతో యేసు ప్రభు. కనుక ఇక్కడ మనలో ఎవరైతే దేవునికి లోబడి జీవిస్తున్నారో వారు దేవుని పాలనలో ఉన్నవారే, వారు దేవుని ప్రజలై ఉన్నారు, దేవుడు వారికి దేవుడై ఉన్నాడు. మనలో ఎవరైతే దేవునికి లోబడి ఉండలేదో వారికి దేవుడు దేవుడై ఉండలేదు, వారు దేవుని ప్రజలై ఉండలేదు. అందుకని ఒకసారి గిద్యోను న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో గిద్యోను నాయకత్వంలో వారు బానిసత్వం యొక్క సంఖ్యలు తెంచుకొని స్వాతంత్రులైన తర్వాత ఇజ్రాయెల్ అందరూ వచ్చి, అయ్యా నీ వలన మాకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మమ్మను నీవు నీ కుమారుడు ఏలవలెను అంటారు. అంటే వంశపారంపర్య పరిపాలన మాకు కావాలి అని అడిగారు. అప్పుడు గిద్యోను ఒక చక్కని మాట చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం, గిద్యోను నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్ము ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలును. ఎంత చక్కని మాట చెప్పాడండి. నేను మిమ్మును ఏలను, నా కుమారుడు కూడా మిమ్మును ఏలరాదు, మిమ్మును ఏలవలసింది దేవుడే. న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఆనాడు ప్రజలు పరిపాలన చేస్తూ ఉండగా బెత్లెహేములో కొంచెం కరువు వచ్చింది. అప్పుడు ఒక తల్లి కుటుంబం అంతటిని కూడా ప్రేరేపించి సొమ్ము చేతబట్టి సమృద్ధి గలదై మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ గింజలు బాగా ఉన్నాయని, ఇక్కడ కొంచెం తగ్గినాయని, లేవని కాదు కొంచెం తగ్గాయని. మోయాబు దేశంలో దేవుని ప్రజలు లేరు, దేవుని సమాజ మందిరం లేదు, దేవుని బోధనలు లేవు, ధర్మశాస్త్రం లేదు. అవి ఏమీ లేకపోయినా గింజలు ఉన్నాయి కాబట్టి నా కుటుంబం బ్రతికిపోతుంది అనుకొని వెళ్ళింది ఒక తల్లి. మిగిలిన వాళ్ళు ఎవరు పోలే. బెత్లెహేములో సమాజ మందిరం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని పాలన ఉంది. కాబట్టి మిగిలిన వారు ఎవరు పోలే, ఆమె మాత్రమే పోయింది. ఏమైందో మనకు తెలుసు. భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది, సమృద్ధిని కోల్పోయింది, తిరిగి రిక్తురాలుగా మరలా బెత్లెహేముకి వచ్చింది. ఎందుకు? బెత్లెహేములో గింజలు ఉన్నాయని తెలిసింది. అప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చింది. నీవు నయోమి కదా అంటే దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికినాడు, ఇక నుంచి నన్ను నయోమి అనవద్దు, మారా అంటే చేయదు అనమని. ఏం కోల్పోయింది? దేవుడు లేకపోయినా పర్వాలేదు, దేవుని పాలన లేకపోయినా పర్వాలేదు, ధర్మశాస్త్రం లేకపోయినా పర్వాలేదు, సమాజ మందిరం లేకపోయినా పర్వాలేదు, గింజలుంటే చాలనుకొని వెళ్ళిన నయోమి ఏమైపోయింది? సమస్తాన్ని కోల్పోయింది. గింజలు లేకపోయినా ఏమీ లేకపోయినా దేవుని పరిపాలనలో మనం ఉంటే మనకు సమస్తము దేవుడే చూసుకుంటాడు. మనకు కావాల్సింది ఏంటి? దేవుని పరిపాలన. నీ మీద, నా మీద, మన మీద దేవుని యొక్క పరిపాలన ఉండాలి. అందుకు చెప్తున్నాడు గిద్యోను, నేను మిమ్మును ఏలరాదు, నా కుమారుడు కూడా మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలవలెను. నా తండ్రి చిత్త ప్రకారం చేయకుండా మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలుచుట ఎలా? యేసు ప్రభు చెప్పిన మాట. ప్రభువు అంటే నీ ఏలుబడిలో నేను ఉన్నాను అని అర్థం. నిజంగా దేవుని ఏలుబడిలో లేకుండా, దేవునికి లోబడకుండా ప్రభువా ప్రభు అని పెదలతో పలికినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి మనం దేవునికి లోబడిన వారముగా జీవించాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరిగా మరొక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. 5వ వచనం చూడండి. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేయుచున్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును, నిశ్చయముగా ఆయన దాన్ని నెరవేర్చును. రక్షణార్థమైన నిబంధన, నూతన నిబంధన రక్షణార్థమైనదే. మన రక్షణ కొరకై తెచ్చిన నిబంధన. మనం నిబంధన ప్రజలం అని మనం పాటలు పాడుకుంటున్నాం. ఆ రక్షణార్థమైన నిబంధనలో చేరిన వారముగా చేరామా? అయితే రక్షించబడ్డామా? మనం రక్షించబడిన వారం అయితే రక్షణార్థమైన నిబంధనలో మనం చేరిన వారం అవుతాం, నిబంధన ప్రజలం అవుతాం, నిబంధనకు వారసులం అవుతాం.
అవేమీ లేకుండా కేవలం పాటలు పాడుకుంటే, మాటలు మాట్లాడుకుంటే మనం రక్షణార్థమైన నిబంధనలో చేరిన వారము కాబోము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 26వ వచనం నుంచి 28వ వచనం వరకు, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికని నిత్య నిబంధనగా ఉండను. నేను వారిని స్థిరపరిచేదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచేదను. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా జనులై ఉందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుందురు. దేవునితో మనం నిబంధన చేసిన వారమైతే, ఒడంబడిక చేసిన వారమైతే, దేవుడు చేసిన ఆ ఒడంబడికను ఆయన మార్చడు. ఆ ప్రకారంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని విస్తరింపజేస్తాడు, దీవిస్తాడు. మనం ఎంతోమందితో నిబంధన చేస్తాం, ఎంతోమందికి మనం మాట ఇస్తాం కదా, ఎంతోమందికి మాట ఇస్తాం. మరి డాక్యుమెంట్ రూపంలో కూడా అగ్రిమెంట్ చేస్తూ ఉంటాం, మాటల రూపంలో కూడా మనం వాగ్దానం చేస్తూ ఉంటాం. భార్య భర్తలు, మరి తల్లిదండ్రులకి బిడ్డలు ఇట్లా మాటలు ఇస్తూ ఉంటారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. ఒడంబడిక, ఒప్పందం. అలాగే దేవునితో మనం ఒప్పందాలు చేస్తూ ఉంటాం. ప్రాణాపాయంలో ఉన్నాం, యేసయ్యా నువ్వు నన్ను బతికిస్తే నీ సేవ చేస్తా, ఒక ఒప్పందం. బాప్తిస్మ సమయం వచ్చింది, జీవితాంతం విశ్వాసాన్ని కాపాడుకుంటా. పెళ్లి సమయం వచ్చింది, అన్ని కాలాల్లో విడువక ఎడబాయక ఇతరుల వల్లక భర్తనై ఉంటాను, భార్యనై ఉంటాను, ఒక ఒప్పందం. ఇట్లా ఎన్ని ఒప్పందాలు చేసి ఉంటాము. దేవునితో మనం ఎన్ని ఒప్పందాలు చేసి ఉంటాము, దేవుని సన్నిధిలో ఎన్ని ఒప్పందాలు చేసి ఉంటాము. అందులో దేవునితో చేసిన ఒప్పందాలు ఎన్ని చేసామో జ్ఞాపకం చేసుకోనండి. వాటిల్లో మనం కొనసాగుతున్నామా, ఒప్పందాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? నేను దేవునితో ఒప్పందం చేశాను, మనుషులతో కాదు. కాబట్టి దేవునితో నేను చేసిన నిబంధనను బట్టి నా బ్రతుకు పర్యంతము నేను దేవుని బిడ్డగా కొనసాగుతాను. విల్సన్ హెరాల్డ్ పాట పాడాడు, మొదటి పాట, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము, ఇంకొంతకాలము ఆయుష్ ఇమ్ము, నా బ్రతుకు మార్చుకుందును. నిజంగా ఆ మరణ పడక మీద ఉన్నప్పుడే ఆ యొక్క సమయం, సందర్భం అర్థమవుతుంది. అప్పటి వరకు నిర్లక్ష్యమే. నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతుని, నా మాట విననని నీ వంటివి, నా మాట వినకపోతే నీకు బాల్యం నుండి వాడుక. ఈ అలవాటు ఇంకా మనం మార్చుకోలే. ఈ నూతన సంవత్సరంలోనైనా మార్చుకుందాం, మారుదాం. ఇంకా మారాం, ఇంకా మారుదాం. క్యాలెండర్ మారితే సరిపోదు, క్యారెక్టర్ మారాలి. క్యాలెండర్ మారితే మనకు ప్రయోజనం ఏముంది? క్యారెక్టర్ మారాలి. కనుక దేవుని మాట వింటే కాదు, మన నోట అది ఉండాలి. మన బ్రతుకు దినములు దీవించబడాలంటే దేవుని యొక్క ప్రేమను ఇతరులకు మనం చెప్పేవారముగా ఉండాలి, దేవునితో ఒప్పందం చేసిన వారముగా ఉండాలి, దేవునికి విధేయులమై ఉండాలి. ఈ 3 మాటలు నేను ఈ ప్రసంగంలో చెప్పాను. మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థన చేయండి, ఆ రీతిగా కొనసాగడానికి తీర్మానం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా అందరినీ కూడా మనందరినీ ప్రేమించి నడిపించి బలపరిచి దీవించునుగాక. ఆమెన్. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, నీ మాటలు మాకు అందించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇక నుంచి మా నోట నీ మాటలను పలికి ఇతరులకు మేలుకరముగా పనిచేసి తద్వారా మాకు కూడా, మా సంతతి వారికి కూడా ఆశీర్వాదం సంపాదించుకోవడానికి సహాయం చేయి. అలాగే ప్రభువా, మేము నీకు లోబడిన వారముగా నీ పాలనలో క్షేమాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి, రక్షణార్థమైన ఒప్పందంలో మేము కూడా చేరిన వారముగా, రక్షణ ఆనందాన్ని అనుభవించే వారముగా నీ కృపను మాకు అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.